ప్రతి క్షణం ప్రజల పక్షం శ్రీవి న్యూస్. మండపేట నియోజకవర్గం మండల కేంద్రం కపిలేశ్వరపురం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జుత్తుగా వెంకటలక్ష్మి అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో హాట్ గా జరిగింది. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులంటే ఇక్కడ అధికారులకు ఏమాత్రం లెక్కలేనితనం. మరో 3 మాసాల్లో తమ పదవీ కాలం ముగిసే సమయం కూడా ఆసన్నమైంది. అయినా ప్రభుత్వం నుండి ఎంతవరకు తమకు రావాల్సిన గౌరవ వేతనాలు పూర్తి స్థాయిలో చెల్లింపులకు నోచుకోలేదు. అంతేకాదు మండల పరిషత్ నిధులతో గ్రామాల అభివృద్ధి కోసం నిధులు ఉన్నా వాటిని ఇంతవరకు సద్వినియోగం చేసుకోలేని దుస్థితిలో మండల పరిషత్ పాలక వర్గం కొనసాగటం దారుణమని సభ్యులు సమావేశంలో ఈ విషయాలపై మండిపడ్డారు. అజెండాలోని అంశాల ప్రకారం మండల స్థాయి అధికారులు గ్రామాల్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను గూర్చి వారు వివరించారు. వ్యవసాయం, విద్యుత్తు, ఆర్డబ్ల్యూఎస్, విద్య, వైద్యం తదితర శాఖలకు సంబంధించిన విభాగాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను సభ్యులు సమావేశంలో చర్చించారు. ఉచిత ఇసుక విధానం అమలు తీరు చాలా బాధాకరమని, ఈ విషయంపై స్థానిక రెవెన్యూ అధికారులు నోరు మెదకపోవటం శోచనీయమని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచుల పదవీకాలం ముగియటం, పలు గ్రామాల ఎంపీటీసీ సభ్యులు, స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు సమావేశానికి హాజరు కావడంతో సమావేశ మందిరం వెలవెలపోయింది. మొత్తం మీద మండల సర్వసభ్య సమావేశం ప్రజా సమస్యలతో హాట్ గానే జరిగింది. ఈ సమావేశంలో జడ్పీటీసీ సభ్యులు పుట్టపొడి అబ్బు, ఎంపీడీఓ బానోజీరావు, మండల పరిషత్ పాలనాధికారి రాజేంద్ర ప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ జానకి రామయ్య, మండలంలో వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. చూడండి ఏం మాట్లాడుతున్నారు నేను నీకు ఫోన్ చేసి చెప్పాను ఆయన మాట్లాడి చెప్తాం మీరు ఏం మాట్లాడుతున్నారు మా సర్పంచ్ గారు వాళ్ళు కృతజ్ఞతగా పార్టీ కేసులు ఇచ్చినందుకు కృతజ్ఞతగా పిలుస్తున్నారు సార్ అనుకోవడం ఏం మాట్లాడతారండి అది ఫోటోగా ప్రభుత్వం గారి గురించి ఒక రూపాయి ఇస్తే అందరికి సంబంధం అది ఒక్క రూపాయి తెలుసా మీకు రికార్డింగ్ ఎలా చేయాలి ఎన్ఆర్జీఎస్ వర్క్ రికార్డింగ్ ఎలా చేయాలి ఏ రూపాయి అక్కడ జమ అవుతే ఫోటోగ్రాఫ్ ప్రకారంగా అందరూ గౌరవించాలి మనం మీరు గౌరవించారా ఎన్నికలు పాల్గొంటారు ఎవరు వచ్చిన అభ్యర్థిని వాళ్ళు ఎన్నుకుంటారు ఆయా గ్రామంలో నాకు వర్గంలో అధికారులకు సంబంధించి పోటీ చేశాను నాకు ప్రజలు ఎన్నుకున్నారు నేను వచ్చాను ఇక్కడికి అయితే నేను రావడం కాదు మరి స్వతంగా చేసుకున్నారు అది పార్టీ ప్రోగ్రాం అంటే మీరు ఏం చదువుతున్నారు గౌరవంగా వెళ్ళాలి మీరు ఈ బాధ్యత నేను ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు నన్ను కూడా చూస్తే గౌరవం ఉంటారు కదా అని అడిగాను నువ్వు తర్వాత మీటింగ్ పిలవలేదు అబద్ధం ఆటల మీరు ఆ రోజు ఎందుకు వెళ్ళాలంటే పార్టీ మీటింగ్ అంటారు అంటే అధికార పార్టీ కూడా అది చెప్పొద్దు అంటారా మీరు వాళ్ళు కూడా చేసేసుకోండి మీరు ఆకలి ఎందుకు మాకు అని మేము న్యాయబద్ధంగా అడిగింది ఏంటంటే ఇప్పుడు చెప్పడం ఏంటయ్యా మీరే పొద్దున్న నాకు కోపం వచ్చిందని నీ పేరు నోట్ చేసుకుంటాం ఈ ప్రభుత్వం ఎలా ఉండో ఇప్పుడుని మనీ మారుతా ఉంటాయి అప్పుడు చెప్తాం మీ సంగతి ఎంత నిర్లక్ష్యం పనిచేయదని చెప్పేసి కూడా అంతా జరిగింది మీతోటి అవుతుందండి నేను అప్పుడు ఎమ్మనే అమ్మని అడిగాను మీకు తెలియకుండా ఎలా జరిగిపోతుందండి మండల ఆఫీసులో మన మండలంలోని ఇంకేంటండి ఈ చరిత్ర ఏంటి అని చెప్పేసి నేను ఆయన అడగడం జరిగింది ఆయన తర్వాత నాకు తెలియదని చెప్పేసి అని మళ్ళా ఫోన్ చేసి ఇప్పుడు వచ్చింది నాకు వార్త అని చెప్పేసి మళ్ళా ఫోన్ చేశాను మీరు విషయం చెప్తున్నాను మీకు కరెక్ట్గా మీకు పంపుతాడు ముందు ఈకే పంపుతారు ఏమండి మీకు పంపుతారు ఆయన పంపుతారండి ప్రోటోకాల్ ఆయన మీకు రావాలి కదా విషయం చెప్తారు రూల్ ప్రకారంగా రావాలి రేపు కలెక్టర్ మీటింగ్ జిల్లా పరిషత్ మీటింగ్ లో అడుగుతాను కలెక్టర్ గారు అదే ఆర్డీఓ గారిని మీరు అడుగుతాను నేను కలెక్టర్ గారు అడుగుతాను భయపెట్టి రేపు పొద్దున మా ఇది కూడా ఎలా జరుగుతా ఉంటుంది మా మండలం మరి ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పేసి మేము అడుగుతాం తప్ప మాకు ఇంకా టైం ఉంది పోరాటం తప్ప
పోరాడతాం. అక్కడ మధు గారికి ఎలాగైతే జరిగిందో మాకైతే అవమానం జరుగుతూ ఉంది. ఆయన గ్రామం ఎంపీటీసీ, ఆయన తెలియకుండా ప్రోటోకాల్ ప్రకారంగా చేసిపోయారు. ఇక్కడ మనలో అలా జరిగిపోతా ఉంది. అంటే పోరాటం అన్నది అంత తేలికేం కాదన్న ఉద్దేశంలో ఉన్నారు మీరు అందరూ. అందులో కూర్చుంటే గట్టిగా ఉండదు పోరాటం. ఒక విషయం తెలుసుకోండి, మీరు మీ వృత్తి మీ ధర్మంగా వెళ్తే మంచిది. లేదు ఏం అక్కర్లేదు మా చేతిలో ఉందామంటే మీ ఇష్టం. ఇది న్యాయబద్ధంగా ఈ రోజు ఎలా మాకు ఇంకా 6 మాసాలతో మీకు దిగిపోతాం, 3 నెలలు ఎంతో దిగిపోతాం. మీరు ఇంకా ఉండవలసిన టైం ఉంది. మాకంటే ఎక్కువ టైం ఉంది. అధికారులు మీ చేతిలో ఇంకా ఎక్కువ టైం ఉంటుంది. ఆ అధికారాన్ని న్యాయబద్ధంగా పరిపాలించుకుంటే మీరు ఎవరికి వెళ్తారు, ఇంకా ఉన్నతమైన ప్లేస్ లోకి వెళ్తారు. ఇందాక అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ఒకటి అన్నాం, గతంలో మీకు చెప్తే ఆయన సరి చేయడం జరిగింది, ఆయన కోరటం జరిగింది. ఎందుకు కోరడం వచ్చింది, ఆయన చేశారు కాబట్టి. అలాగే మీరు కూడా వర్తించవలసిన బాధ్యత మీరు మీ వృత్తి ప్రకారం మీ గౌరవం నిలబెట్టుకోండి. ఎవరో చెప్తారు వెనకాల నాయకులు వాళ్ళ ప్రకారం వెళ్తారంటే అది మీరు రేపు పొద్దున ఇబ్బంది పడతారని చెప్పేసి మరీ చెప్తాను. ఎంపీటీసీ గారు మధు గారు చెప్పినట్టు ఏంటంటే అంతా అయిపోయాక రాలేదు అనుకునే కంట ముందే అప్లై చేసినప్పుడు అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అన్నది ప్రతి స్కూల్ కి కూడా బాధ్యతగా వహించవలసిన బాధ్యత ఉంది. గవర్నమెంట్ దగ్గరికి వచ్చిన తర్వాత రానట్టు రాజు మాకు తెలుసు, ఒకరు రాద్దాం మరి కలెక్టర్ గారు రాద్దాం, ఇవన్నీ కూడా జరిగే పనులు కాదు. ముందే వేరుకుని వాళ్ళకి అకౌంట్, తల్లి అకౌంట్, పిల్లలు వేరు కరెక్ట్ గా నమోదు అవుతుందా లేదా మనం అప్లై చేసేటప్పుడే ముందు వెరిఫై చేయవలసిన బాధ్యత. పాపం మన ఎంపీటీసీ గారు మనకు వచ్చారు, న్యాయం చేయలేకపోయారు. జరిగింది ఎలాగైనా దాన్ని మనం అంత ఆదర్శంగా తీసుకుని ముందు రాబోయే రేపు మళ్ళీ జూన్లో పడతాయి కదండి, ఇప్పుడే వేస్తారండి, జూన్లో వేస్తారు కాబట్టి అందుకుని ఇప్పుడే ముందే మెరుగుగా ఉండాలి. ఇదంతా అయిపోయాక మిమ్మల్ని నిందించడం మాకు కాదు, మీరేమో అశ్రద్ధ చేయడం అంత కాదు. నేను అదే అడుగుతున్నా, ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ మీకు సంబంధించిందా, తల్లికి మనం సాఫ్ట్వేర్ వస్తుందా లేదంటే మన ఎండాల్సింది వస్తుందా, ఎక్కడి నుంచి వస్తుంది, మనకి ఎంతమంది మనం మండలంలో ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం, గత విద్యా సంవత్సరం? ఇదే కారణం. ఎవరైతే అప్లై చేసుకున్నారో ఎక్కడైతే పెండింగ్ ఉందో వాళ్ళు మానిటరింగ్ చేసుకుని అల్పరెక్టివ్ ద్వారా ఎక్కడ పెండింగ్ ఉందని చెప్తే అది క్లియర్ చేయాలి. అప్పట్లో ఆలోచన కూడా పెట్టుకోవడం జరిగింది. అన్నిటి సచివాలయం ద్వారా ఆ యొక్క టెక్నికల్ ప్రాబ్లం ఏమైంది దానికి రీఅప్లికేట్ చేసుకోండి. టెక్నికల్ ఇక్కడ ఏమైందంటే కొన్ని అకౌంట్లో ఈకేవేసి నా ఊళ్ళోనే జరిగింది. ఒక బిడ్డ తల్లి తండ్రి విడిపోయారు, తండ్రి వచ్చి తాళరేవుడు ఉన్నాడు, పొరపాటున అకౌంట్ పడితే ఈ డబ్బులు అకౌంట్ పడింది. సో రిఫరెన్స్ వచ్చేవాడు కదా. బట్ ఇక్కడ మనం అవేర్నెస్ చేయాల్సింది ఏంటంటే కంపల్సరీ మన సచివాలయ వెల్ఫేర్ స్టేట్ కంపల్సరీ వెబైజ్ చూసుకుని ఒకసారి టెక్నికల్గా ఏమైనా ముందునే వెరిఫై చేసుకుని మన జెడ్పీటీసీ గారు చెప్పినట్టు మనం అప్లోడ్ చేయడం వల్ల రెండోది ఇంకొక టెక్నికల్ ప్రాబ్లం, అడ్మిషన్ న్యూ అడ్మిషన్ వస్తుందంటే 10th క్లాస్ అయినా ఇంటర్మీడియట్ పోతున్నారు, ఈ వేరే స్కూల్ మారుతున్నారు. ఈ పరిధిలో కూడా కొన్ని ఇబ్బందులు ఫేస్ చేయండి. ఎందుకంటే మళ్ళీ ఆ స్కూల్ పర్మిషన్ వాళ్ళ రైట్ వాళ్ళు సర్టిఫై చేయాలి, నెక్స్ట్ మనం వాళ్ళు ఐడెంటిఫై చేసి మనకి పంపించాలి. ఈ కొంత గ్యాప్ అదొక ఇబ్బంది వస్తుంది. రెండవది ఇప్పుడు కొత్తగా విద్యార్థిని ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ చేసుకోవడానికి ఒక మండల స్థాయిలో ఒక ఎంఈఓగా మీరు చేపట్టిన చర్యలకి విలేజ్ వైడ్ ఏమైనా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారా, ఎప్పటి నుంచి చేశారు, ఎవరు? ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలు 10,000 రూపాయలు జీతాలు రోడ్డు మీద పిల్లలు జాయిన్ చేయండి. ఎక్కడన్నా ప్రభుత్వ టీచర్ని ప్రోగ్రామ్ కండక్ట్ చేశారా లేదా?